జనంలోకి కేసీఆర్ ఎట్టకేలకు ఫామ్ హౌస్ వీడుతున్న బీఆర్ఎస్ అధినేత 19వ తేదీన పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం. తెలంగాణ భవన్ వేదికగా కార్యవర్గ మీటింగ్. 17వ తేదీన మాజీ సీఎం జన్మదిన వేడుకలు. ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభకు ప్లాన్ అట. మొత్తానికట తేరుకుంటున్నాడట, మొహం కడుక్కొని బయటకు వస్తారట. ఇంకా మళ్ళీ ఆ సమయానికి మళ్ళీ ఇప్పుడు ఆ 16 మంది ఎమ్మెల్యేలు ఇటు జంప్ అయ్యారు అనుకో, ఇక మళ్ళీ అలానే ఉంటాడు, మళ్ళీ కూడా బయటకు వెళ్ళాడు. ఇక ఆయన సమయం కోసం చూస్తున్నాడు. ఈ ప్రభుత్వం మీద ఇంకా వ్యతిరేకత పెరిగితే నా వైపు రారా అని చూస్తున్నాడు. వచ్చిర్రేమో అనుకుంటున్నాడు. ఇక ఆయనకు అంతకు మించిన అవకాశం కూడా లేదు. ఇప్పుడు రాకపోతే ఇంకా మొత్తానికే కథం చేసేటట్టున్నారు ప్రజలు. సో ఇప్పుడు బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏం ఉపయోగం? ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చేది ఏందో నాకు అర్థమవుతలేదు. కొత్తగా బయటకు వచ్చేది ఏంది? ఎంపీ ఎలక్షన్ల ముందు బయటకు వచ్చిండా? తిరిగిండా? ఎన్ని సీట్లు వచ్చినాయి? ఒక్క సీట్ అన్నా రావాలి కదా. పెద్ద గుండుసున్నా ఇచ్చారు కదా జనం. ఒక్క సీట్ అన్నా. చాలా ప్రాంతాల్లో డిపాజిట్లు కోల్పోయింది పార్టీ. ఇదంతా పక్కన పెట్టండి. సరే, ఎంపీ ఎలక్షన్లు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎంపీ ఎలక్షన్లకు పెద్ద గ్యాప్ ఏడుంది అని అంటారేమో మీరు. ఇప్పుడు 14 నెలల తర్వాత మా మీద గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరిగింది, మా మీద ఇంకా సానుభూతి వస్తున్నది, అందరూ కేసీఆర్ కావాలనుకుంటున్నారని మీరే అంటున్నారు కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు 3 నడుస్తున్నాయి. 2 టీచరు, 1 పట్టభద్రుడు. సరే, టీచర్ పక్కన పెట్టండి. పట్టభద్రుల నియోజకవర్గం 4 జిల్లాల్లో ఎవరున్నారు ఎమ్మెల్యేలు? మెజారిటీ ఎమ్మెల్యేలు మీ వాళ్ళే కదా. మెదక్లో మీరే గెలిచారు కదా 6-7. గజ్వేల్లో నువ్వే కదా. మీ అల్లుడు సిద్దిపేటలో మీ అల్లుడే కదా. సిరిసిల్లలో నీ కొడుకే కదా. కవిత నిజామాబాద్ మాజీ ఎంపీయే కదా. జగిత్యాల్లో కూడా తిరిగింది కదా. అక్కడ పోటీ చేద్దామని. ఇంత బలమున్న, అంటే బలం మీన్స్ ఇంత ఇదున్న ఇంతమంది నాయకులు ఎమ్మెల్యేలు ఉన్న ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంటే అది కూడా మళ్ళీ ఎవరు? పట్టభద్రులు, తెలివికల్లోళ్ళు, చదువుకున్నోళ్ళు. మరి ఆ ఎలక్షన్లు ఎందుకు పోటీ చేస్తలేవు? దీనికి ఏమైనా ఆన్సర్ ఉందా? అసలు ఇంతవరకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయట్లేరన్న దానికి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, పుస్తకాలు రాస్తున్న కవిత కానీ, కేసీఆర్ కానీ ఏమన్నా ఒక సమాధానం వచ్చిందా వాళ్ళ దగ్గర నుంచి? కేసీఆర్ ఎందుకు వస్తున్నాడంటే ఇప్పుడు కూడా రాకపోతే ఇంకెటు కాకుండా పోయేటట్టున్నదేమో పరిస్థితి అని ఆయన బయటకు వస్తున్నాడు. ఏం ఉపయోగం బయటకు వస్తే? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు జనంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం, రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో అప్పటి నుంచి ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ప్రభుత్వం కొలువుదీరి 14 నెలలు పూర్తయినప్పటికీ ఏ సందర్భంలోనూ ఆయన ప్రజల్లోకి రాలే. అడపాదడపా ఫామ్ హౌస్లోనే నేతలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎప్పటి నుంచో ప్రజలు కేసీఆర్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అన్న ఆతురతతో ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి ప్రజల్లోకి వచ్చేందుకు రెడీ అయినట్టుగా సమాచారం. అందులో భాగంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలి అని నిర్ణయించారు. ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట. చెయ్యి